సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందజేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశవ్ శివనాథ్ వెల్లడించారు. అందులో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. వెరికోస్ వెయిన్స్ సమస్యతో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కేశనేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంచూరులోని కేబిఎన్ కళాశాలలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును ఎంపీ కేశవ్ శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. వాస్కులర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ సంపత్ వాదిత్య, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ సువర్ణ కుమారిల సారథ్యంలో కిడ్నీ, గుండె, క్యాన్సర్, కంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. మెడికల్ క్యాంపులో పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే 6 నెలల కాలంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించేలా చూస్తామన్నారు. వ్యాధులకు గురైన సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్యాంపులో వేరికోస్ వెయిన్స్ సమస్యపై నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గౌరవనీయులు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో గతంలో చూసాము. మెడికల్ క్యాంపులు ప్రతి డివిజన్లోనూ పెట్టడం జరిగింది. వరద మొగియగానే వారు చాలా చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టారు. కానీ విజయవాడ ప్రాంతంలో మెయిన్గా వెర్కోస్ ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది. దీని మీద క్యాంపు పెట్టాలని గో హాస్పిటల్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి రాగానే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా లోకల్ నాయకులు మీరా గారికి, వెంకన్న గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. బేగ్ గారికి, ఫతావుల్లా గారికి, అందరికీ నాయకులు, మెయిన్ నాయకులు చంటి గారికి అందరికీ చెప్పడం జరిగింది. ముందుగా కేబిఎన్ యాజమాన్యం మాకు సహకరించి ఇవాళ ఈ స్పేస్ మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా గో హాస్పిటల్ యాజమాన్యానికి, శంకర్ ఐ నేత్రాలయ వారికి, ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇటువంటి సెంటర్లు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ప్రతినిత్యం ఇక్కడ జరిపి ఇక్కడ ఎటువంటి వ్యాధుల నుంచి విముక్తి ఉచిత క్యాంపులు కండక్ట్ చేస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మన విజయవాడ ఎంపీ గారి ప్రోత్బలంతో గో హాస్పిటల్ మరియు లోకల్ డాక్టర్స్ అందరూ కలిసి మెగా హెల్త్ క్యాంప్ కేబిఎన్ కాలేజీలో పెడతాం జరిగింది. డయాబెటీస్ కానీ, వెర్కోస్ ప్రాబ్లమ్స్ కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికి కూడా డాక్టర్స్ అందరూ చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి 15 రోజులకి డిఫరెంట్ లొకేషన్స్లో హెల్త్ క్యాంపులు పెడితే కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అందరూ హెల్త్ అవేర్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే సిక్నెస్ని ప్రివెంట్ చేయడంలోనే ఉంది మొత్తం విషయం. అదంతా కూడా అవగాహన పెంచుకుంటే ప్రివెంటివ్ ఆఫ్ సిక్నెస్ జరుగుతుందని చెప్పి నమ్మకం. ఎంపీ గారు మిగిలిన చోట కూడా ఈ విధంగా పెట్టించాలని చెప్పి నా కోరిక.